హుడ్డి అమ్మా ఏమైందిరా? మనం ఇలాంటి డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కెమెరా యూజ్ చేయాలి, కానీ మనం ఇప్పుడు అది ప్రీమియర్ లో చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి మాకు కూడా చెప్పురా, చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను 2 క్లిప్స్ తీసుకున్నా, ఒకటి బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకోటి సబ్జెక్ట్. ఇలా మీరు సపరేట్ తీసుకున్నాక ఎఫెక్ట్స్ ప్యానల్ లోకి వచ్చి నేను ఎడ్జ్ బ్లర్ అని సెర్చ్ చేస్తున్నా. ఈ ఎడ్జ్ బ్లర్ అనే ప్రీసెట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. ఇది మనకి డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఈ ఎడ్జ్ బ్లర్ ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద యాడ్ చేసుకుంటున్నా, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట ఈ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లేయర్ ఉంది కదా బాయ్ ది, దీనికి నేను ఎఫెక్ట్స్ లోకి వచ్చి మళ్ళీ మోషన్ కెమెరా అని సెర్చ్ చేయండి. ఈ మోషన్ కెమెరా అనేది మీకు నేను ఇచ్చే ప్లగ్ఇన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు ఇక్కడ కనిపిస్తుంది, లేదనుకుంటే కనిపించదు. దీన్ని ఇమేజ్ కి యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తే చూడండి, మీకు దీని యొక్క మూమెంట్ అనేది ఇలా ఉంటది అనమాట. కరెక్ట్ గా ఇక్కడ క్లిప్ మీద కాకుండా ఇక్కడ ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఎఫెక్ట్స్ కంట్రోల్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రీసెట్స్ దగ్గర డిఫాల్ట్ ఉంది కదా, ఒక్కొక్క ప్రీసెట్ ఒక్కొక్కలా మనకి మూమెంట్ ఉంటుంది. ఇక్కడ నేను పవర్ జూమ్ అవుట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కింద లేయర్ ఉంది కదా, దీనికి నేను ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వచ్చి ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని తర్వాత దీన్ని కంప్లీట్ ఇలా ఈ విధంగా జూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనికి ఈజీ అండ్ ఈజ్ అవుట్ అండ్ ఈ కర్వ్ ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా ఈ విధంగా మనం చిన్న డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ చేసుకోవడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాకుండా ప్రీమియర్ లో కూడా